ఈ వీడియోలో మనం అపెండ్ లైన్ అనమాట. ఈ అపెండ్ లైన్ అనే యాక్టివిటీ ఎలా వర్క్ అవుతుందో మనం ప్రాక్టికల్గా చూద్దాం అనమాట. ప్రీవియస్గా ఈ యాక్టివిటీస్ మొత్తం చూసాం కదా. సో ఓకే, ఈ వేరియబుల్ అలానే ఉంచుతాను. సో దీన్ని రైట్ ఉంది కదా, రైట్ టెస్ట్ ఫైల్ అనేది దీన్ని డిలీట్ చేస్తాను. సో ఇక్కడ నేను అపెండ్ కదా, అపెండ్ లైన్. సో ఈ యొక్క యాక్టివిటీ డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను. సో ఇక్కడ ఏంటంటే టెస్ట్, ఈ టెస్ట్లో నేనేంటంటే ఇవన్నీ ఉంచుతాను, ఇవన్నీ రిమూవ్ చేస్తాను. ఇక్కడ మూవ్ ఫోల్డర్ ఉంది కదా, దాని బదులు టెస్టింగ్ అని పెట్టేస్తాను. ఇక వాల్యూ సేవ్ చేస్తున్నాను. సో ఇక్కడ టెస్ట్ వచ్చేసరికి సేమ్ ఇక్కడ అపెండ్ లైన్ ఉంది కదా, ఈ అపెండ్ లైన్కి సేమ్ అపెండ్ లైన్ ఇక్కడ లైన్ వాల్యూ ఇవ్వాలా, తర్వాత ఫైల్ పాత్ ఇవ్వాలన్నమాట. ఇక్కడ సేమ్ సో లైన్ వాల్యూ ఏంటంటే నేను ఇది ఇచ్చాను టెస్టింగ్ అని. సో ఇన్పుట్ ఏంటంటే ఇది అనమాట, వేర్ స్ట్రింగ్ అనేది. సో వేర్ స్ట్రింగ్ ఇస్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే ఈ ఫైల్ నేమ్ అనేది ఫైల్ పాత్, ఇక్కడ మనం డెస్టినేషన్ ఇవ్వాలి. ఇక్కడ ఈ యొక్క డెస్టినేషన్ ఏంటంటే డెమో అనేది ఇంతకుముందు రైట్ చేసాం కదా, దానికి ఇస్తాను. ఆ పాత్ని నేను నావిగేట్ చేస్తున్నాను. మై ఛానల్లో ఇది డెమో, ఈ ఫైల్లోనే నేను క్రియేట్ చేస్తున్నాను. ప్రీవియస్గా ఏంటంటే సో ప్రీవియస్ కంటెంట్కి ఇది నెక్స్ట్ లైన్గా అపెండ్ అవుతుంది అనమాట. సో మేజర్గా ఏం లేదు, ఫైల్ నేమ్ ఇవ్వాలి అంటే ఫైల్ పాత్, దేర్ ఆఫ్టర్ మన యొక్క ఆ యొక్క ఇన్పుట్ వాల్యూ ఇవ్వాలి. ఏ లైన్ వాల్యూ ఉంది కదా, ఒక వేరియబుల్ స్టోర్ చేసి ఇవ్వచ్చు, లేదంటే డైరెక్ట్గా ఇవ్వచ్చు అనమాట. సో ఓకే, చూద్దాం ఒకసారి. నేను అది ఓపెన్ చేస్తాను. మై ఛానల్ డెమో. సో ఇక మూవ్ ఫోల్డర్ దాకా ఉంది. నెక్స్ట్ అనేది న్యూ లైన్ అనేది యాడ్ అవుతుంది. లెట్ మీ రన్ ఫైల్. సో ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయింది. సో ఆ ఫైల్ నేను ఓపెన్ చేస్తాను. సో డెమో ఉంది కదా, ఈ డెమో ఈ ఫైల్ ఓపెన్ చేస్తాను. సో మూవ్ ఫోల్డర్ తర్వాత లైన్ అనేది టెస్టింగ్ అనేది యాడ్ చేసాం కదా, ఆ టెస్టింగ్ అనేది ఇక్కడ యాడ్ అయింది అనమాట. సో ఇదనమాట ఫంక్షనాలిటీ. న్యూ లైన్ యాడ్ చేయడానికి ఈ యొక్క అపెండ్ లైన్ అనేది యూజ్ చేస్తాం. ఈ యొక్క యాక్టివిటీ చేసి ఎగ్జిస్టింగ్ ఫైల్కి న్యూ లైన్ అనేది మనం యాడ్ చేయొచ్చు అనమాట. సో ఇదనమాట దీని ఫంక్షనాలిటీ. నెక్స్ట్ వచ్చేసరికి రీనేమ్ ఫైల్ అనమాట. ఈ ఫైల్ని రీనేమ్ చేయడం ఎలా అనేది చూద్దాం ప్రాక్టికల్గా.